మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య రాజుకున్న వివాదం ఇప్పుడు ఆసియా మొత్తాన్ని కుదిపేసేటువంటి ప్రమాదం ఉందా? ముఖ్యంగా ఇరాన్ నుంచి వెళ్ళేటువంటి నౌకా మార్గాలన్నీ కూడా ఇప్పుడు బంద్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అమెరికా దౌత్య కార్యాలయం పైన ఇరాన్ దాడి చేయడం కూడా ఈ తీవ్రత మరింత పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. దీని ప్రభావం భారతదేశం పైన ఎలా ఉంటుంది, అసలు మన దేశం స్టాండ్ ఎటువైపు ఉంది, విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, వివిధ దేశాల్లో అంబాసిడర్గా పనిచేసినటువంటి వినోద్ కుమార్ గారు ఉన్నారు. వినోద్ కుమార్ గారు, నమస్తే. నమస్కారం సార్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఇప్పుడు ఒక పీక్ స్టేజ్కి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది అమెరికా దౌత్య కార్యాలయం పైన దాడి తర్వాత. అలానే అసలు ఈ రెండింటి మధ్య యుద్ధానికి మెయిన్ రీజన్ ఏంటి? భారతదేశం పైన దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటారు. దాని గురించి విశ్లేషించండి. ముందుగా మీ టీవీ ఛానల్ ద్వారా, సుమన్ టీవీ ఛానల్ ద్వారా ప్రేక్షకులందరికీ నమస్కారం చెప్తున్నాను. మీరు అన్న ఏదైతే ప్రశ్నలు లేవనెత్తారో నిజంగానే చాలా మందికి కూడా ఇటువంటి ఒక ప్రశ్నలు వచ్చేస్తున్నాయి. ఏంటంటే, ఎందుకు ఇజ్రాయెల్ అకస్మాత్తుగా ఇంత పెద్ద దాడి ఇరాన్ మీద చేసింది? దానివల్ల అసలు ఏం జరుగుతుంది? రీజనల్గా ఎస్కలేట్ అయ్యి రీజనల్ వారే అవుతుందా, లేకపోతే థర్డ్ వరల్డ్ వార్గా పోతుందా, లేకపోతే ఇంకేమవుతుంది? బాంబులు కూడా పేల్చుకొని అంత డిస్ట్రక్షన్ అంత పెద్దగా పోతుంది అని ఒక విధమైన భయాందోళన చెందుతున్నట్టు కనిపించింది. అయితే మనం ఒకసారి చిన్నగా చూసినప్పుడు ఇరాన్కు ఇజ్రాయెల్కు ఎందుకు ఇలా వైరుధ్యం పెరుగుతుంది అని అంటే, నెతన్యాహు ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్నాడు కదా, ఏమన్నాడంటే ఇది థ్రెట్ టు అవర్ ఓన్ ఎగ్జిస్టెన్స్ అని ఉన్నది, కాబట్టి మేము సెల్ఫ్ డిఫెన్స్ లో మేము ఇలా చేసుకోవాల్సి వచ్చిందని చెప్తున్నాడు. అది నిజమేనంటే కొంతవరకు నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇరాన్ రెండు దేశాల మధ్య చాలా డిస్టెన్స్ ఉంది. ఇరాన్ ఎక్కడ ఏమి అటాక్స్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఇంకోవైపు ఏమో అమెరికాతో అణు ఒప్పందం దిశగా ఇరాన్ అడుగులు వేస్తుంది. ఇవి జరిగే టైంలో అన్ఎక్స్పెక్టెడ్, అలానే వార్నింగ్ కూడా లేకుండా చేసినటువంటి అటాక్ అంటే ఒక దుశ్చర్య, దురుద్దేశపూరితంతో ఇజ్రాయెల్ అటాక్ చేసింది అనే విమర్శలు కూడా గట్టిగా వస్తున్నాయి. అలాంటి విమర్శలు వస్తున్నాయి, కానీ అది 100% కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే, ఇరాన్ డైరెక్ట్గా ఇజ్రాయెల్ మీద అటాక్ చేయలేదని అనుకున్నా కానీ ఇరాను ప్రాక్సీ వారు ఎప్పటి నుంచో చేస్తుంది. ఓకే, అంటే హమాస్కు సపోర్ట్ చేస్తుంది, ఆయుధాలతోటి ఆర్థికంగా మొత్తం సపోర్ట్ చేస్తుంది. అలాగనే హెజ్బుల్లాను వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి, ఇప్పుడు యెమెన్లో ఉన్న హూతీస్ని కూడా మొత్తం ఇజ్రాయెల్ మీద దాడి జరిగితే ఏదైతే చేస్తుందో, మిసైల్స్ ఏదైతే వాళ్ళు ప్రయోగిస్తున్నారో అంతా ఇరాన్ సప్లై. సో ఇవన్నీ చేస్తున్నది కాబట్టి ఇజ్రాయెల్ ఎందుకు మన అక్టోబర్ 23 అప్పుడు ఏదైతే జరిగిందో, హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసి వాళ్ళందరినీ బందీలు తీసుకుపోయిన తర్వాత ఇజ్రాయెల్ హమాస్ మీద అటాక్ చేయగానే మళ్ళీ అప్పుడు హూతీస్ తోటి తర్వాత మన టెహరాన్ నుంచి కూడా ఇరాన్ కూడా మిసైల్స్ ప్రయోగించింది. సో అప్పుడు కూడా డ్యామేజ్ జరిగినాయి. ఏది ఇజ్రాయెల్ అది అడపతడప జరుగుతుంది, కానీ ఇంత పెద్ద డైరెక్ట్ గా వార్ డిక్లేర్ చేసిన పద్ధతిలో మాత్రం అటాక్ అయితే చేయలేదు. ఇప్పుడు జరుగుతుంది. అయితే ఇన్ని రోజులు వాళ్ళు మెయిన్ గా ఇజ్రాయెల్ కు ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉందని వాళ్ళు భావించి డిక్లేర్ చేసి ఫస్ట్ అక్కడ ఏమన్నారంటే ఆ గాజాలో హమాస్ ఉండకూడదు అన్నారు. అదొకటి. గాజాలో హమాస్ కు వీళ్ళే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, అదే కాకుండా కూడా రిపీటెడ్ గా ఇరాన్ అంటే స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నది, ఇజ్రాయెల్ భూమి మీద ఉండకూడదు. ఓకే, అంటే వి విల్ డిస్ట్రాయ్ ఇజ్రాయెల్ అనేది ఈ ఇరాన్ యొక్క మేజర్ ఎయిమ్ పెట్టుకున్నట్టు వాళ్ళు ఇజ్రాయెల్ ఒక థ్రెట్ గా ఫీల్ అవుతున్నట్టు అవుతున్నది. వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు కూడా అలాగే. ఏం రీజన్ ఏంటి సార్? ఎందుకని 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చే వరకు ఇరాన్ కూడా ఇజ్రాయెల్కి అండగా నిలబడింది. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలోనే రెండవ ఇస్లామిక్ దేశం, ఇజ్రాయెల్ని గుర్తించిన రెండవ ఇస్లామిక్ దేశం టర్కీ ఫస్ట్, తర్వాత ఇరాన్ ఉంది. అంత రిలేషన్స్ మెయింటైన్ చేసిన దేశాల మధ్య ఇప్పుడు ప్రాక్సీ వార్ చేసే అంత బద్ధ శత్రుత్వం ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు మనం అనుకున్నప్పుడు కొన్ని సంవత్సరాలు వెనకపోతే ఇరాన్లో షా పరిపాలన ఉన్నప్పుడు అది చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే నేను డాక్టర్గా అప్పుడు అఫ్కోర్స్ 77లో పాస్ అయిపోయి దాని తర్వాత ఎంఎస్ చేసినప్పుడు చాలా మంది మా ఫ్రెండ్స్ ఇరాన్కి వెళ్ళారు. నేను కూడా పరీక్ష రాసి సెలెక్ట్ అయిపోయాను అప్పుడు ఇరాన్కి పోవాలనేది. కాకపోతే ఏంటంటే నేను
సీరియస్గా అప్పుడు డిస్కస్ అనుకున్నది ఏంటంటే, నేను ఒక దేశానికి పోయి అక్కడ ఉద్యోగాన్ని అడుక్కునేది కాదు, నేను నా దేశాన్ని రిప్రజెంట్ చేసి అంబాసిడర్గా పోతాను, నో లెస్ దెన్ దట్ అని డిసైడ్ చేసుకొని పరీక్షలు రాసి నేను అంబాసిడర్గా వేరే దేశాలు పోయాను. కానీ అప్పుడు షా రెజిమ్లో అది ఒక అంటే స్వర్గం లెక్క, హెవెన్ ఆన్ ద ఎర్త్ లెక్క ఫీల్ అయ్యేవారు. అంటే డాక్టర్లు కూడా చెప్తున్నప్పుడు ఆ రోజుల నుంచి ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ ఎలా అయితే వచ్చిందో, ఈ రెవల్యూషన్ ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చి ఇస్లామిస్ట్ పవర్ వచ్చిన తర్వాత ఈ టోటల్గా యాంటీ వెస్టర్న్, యాంటీ క్రిస్టియన్ అలా తయారైపోయినప్పుడు, యాంటీ అమెరికన్ అయిపోయినప్పుడు యాంటీ ఇజ్రాయెల్గా మారిపోయింది. మారిపోవటమే కాకుండా ఇజ్రాయెల్ ఏదైతే పాలస్తీనియన్స్ తోటి ఎప్పుడైతే తగవబడుతూ ఇది 2 నేషన్ థియరీ యాక్చువల్గా ఇజ్రాయలీస్ రిజెక్ట్ చేసింది కాదు, పలస్తీనియన్స్ రిజెక్ట్ చేసింది. పలస్తీనియన్ రిజెక్ట్ చేయబట్టే వాళ్ళకు యుఎన్ లో కూడా మెంబర్షిప్ లేదు. ఇజ్రాయెల్ కి యుఎస్ మెంబర్షిప్ ఉంది, కానీ కొంతకాలం తర్వాత అబ్జర్వర్ స్టేటస్ గా పలస్తీనియన్స్ పిలవాల్సి వచ్చింది. అంటే పలస్తీనియన్స్ కు ఇరాన్ సపోర్ట్ చేసి మీరు ఇజ్రాయెల్ తో పాటు కో ఎగ్జిస్టెన్స్ ఒప్పుకోవద్దు, మీరే ఆ ఏరియా అంతా మీరే ఆక్రమించుకొని ఇజ్రాయెల్ నాశనం చేయాలి అనే పద్ధతిలో ఈ ఇస్లామిక్ ఏది రివల్యూషనరీ రిజిమ్ ఏదైతే వచ్చిందో అలా ఎంకరేజ్ చేయటం బట్టి అప్పటి నుంచి వీళ్ళకు వైద్యం పెరుగుతూ వచ్చింది. అది చివరికి ఏమైందనంటే ఇజ్రాయెల్ భూమి మీద ఉండకూడదని ఇరాన్ డిక్లేర్ చేసింది. కానీ సార్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇరాన్ ప్రజలు కూడా ఇరాన్ ప్రభుత్వం పైన, పాలకుల పైన తిరుగుబాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా అయతుల్లా అలీ ఖుమేనీ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు ఇజ్రాయెల్ అటాక్ చేయకపోతే ఒక 2 ఏళ్లలో పూర్తి విప్లవం వచ్చి ఉండేది అనేటువంటి ప్రచారం ఒకటి జరుగుతుంది. నిజంగానే స్థానికంగా ఇరాన్ లోపల ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ పేరుతో అధికారాన్ని చేపట్టినటువంటి నాయకత్వం పట్ల వ్యతిరేకత ఉందా? చాలా వ్యతిరేకత ఉన్నది. మీరు అనేది కూడా కరెక్టే. ఎందుకనంటే ఇంకా కొంతకాలం వేచి చూసి ఉంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏదో అయి ఉంటే ఈ రిజిమ్ను కూడా ఓవర్త్రో చేసేవాళ్ళు, ప్రజలు తిరుగుబడేవాళ్ళు. కానీ ఇజ్రాయెల్ ఎందుకు ఇప్పుడు చేసింది అని అంటే, ఇజ్రాయెల్ మెయిన్ టార్గెట్ ఇది మన ఇరాన్ మీద పెట్టుకునేది ఏంటంటే, ఇరాన్కు ఆటం బాంబు చేతిలో ఉండకూడదు. ఒకవేళ ఆటం బాంబు తయారు చేసి కనుక పెట్టుకుంటే ఇరాన్ ఫస్ట్ ఇజ్రాయెల్ మీదనే వేస్తుంది. అంటే నేను అదే ఇప్పుడు కనీసం ఒక 10 ఏళ్ల నుంచి డిప్లొమాటిక్ కమిటీలో చూస్తున్నాం కదా, ఇరాన్ ఎన్రిచ్ చేస్తుంది, ఇంకా 2-3 ఏళ్ళలో ఇలా ఆటం బాంబు తయారు చేస్తుంది, ఈ బాంబు తయారు చేస్తుంది, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం సీరియస్గా. అంటే లోపల ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఈ రిస్ట్రిక్షన్స్ వల్ల కొంతవరకు అమెరికన్స్ టైటన్ చేయటం వల్ల అది కొద్దిగా డిలే అయిపోయింది. కానీ ఇరాన్కు ఇటు చైనా అటు రష్యా కూడా హెల్ప్ చేస్తున్నాయి. అందువల్లనే ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా కనీసం ఇప్పుడు 25 కిలోల యురేనియంను 90% దాకా ఎన్రిచ్ చేసి దగ్గర పెట్టుకున్నారు. అంటే విత్ 1 ఇయర్ లోపలనే వాళ్ళకు బాంబు వచ్చేస్తుంది. కొంతమంది ఏంటంటే 1 ఇయర్ కూడా పట్టదు, విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లోనే వచ్చేటట్టున్నది. అందుకనే ఇప్పుడు అణు శాస్త్రవేత్తలను టార్గెట్ చేశారు, ఎయిర్ డిఫెన్స్, అలానే మిలిటరీ ఆర్మీ చీఫ్, మొత్తం అందరినీ కూడా ఒకేసారి డిఫెన్స్ మినిస్టర్ని కూడా అటాక్ చేసి ఇజ్రాయెల్ లేపేసినట్టుగా ప్రకటిస్తుంది. సో ఇంత సీరియస్ గా టార్గెట్ చేయడానికి రీజన్ అదేనా? అణుబాంబు చేతికి వచ్చే సమయం ఇది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇజ్రాయెల్ కి అమెరికాకి ఉందా? ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మొసాద్ అనేది వాళ్ళది ఏదైతే సీక్రెట్ సర్వీస్ ఉంటుంది కదా, మనకు ఇది మన దగ్గర ఉన్న సిఐఏ తర్వాత కేజీల అన్నిటి చాలా 10 రెట్లు ఎక్కువ ఇంటెలిజెంట్ గా ఆపరేట్ చేసేది మొసాద్, ఈ ఇజ్రాయలీస్ ఇంటెలిజెన్సీస్. వాళ్ళు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం త్వరలోనే బాంబు తయారవుతుంది అనే దానికి కన్క్లూజన్కి వచ్చారు. అందుకనే ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళ మొసాద్ ఏజెంట్స్ టెహరాన్లో కూడా ఉన్నారు. అంటే పెనిట్రేట్ చేసి ఉన్నారు వాళ్ళకి. అందుకని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానివల్ల ఏమైందంటే ఆటం బాంబు తయారు కాకూడదు అనేది పర్టికులర్గా ఇప్పుడు అంటే వాళ్ళు సీరియస్గా ఎక్కడెక్కడైతే ఈ ఫెసిలిటీస్ ఉన్నాయో, ఇప్పుడు ఆటం బాంబుకు మెటీరియల్ ఎక్కడి నుంచి పోతుంటుంది, అక్కడ ఏం ప్రాసెస్ అవుతుంది, అయిన తర్వాత దాన్ని పేలోడ్స్ తీసుకొని ఎక్కడ పోతారు, తర్వాత ప్రయోగించే ఏదైతే పరికరాలు ఉంటాయో, ప్లాట్ఫామ్స్ ఉంటాయో, వాటన్నిటి కూడా నాశనం చేశారు. అందువల్ల ఏంటంటే ఇక ఈ ఆటం బాంబు తయారు చేసుకోనికి ఇంకా టైం పడుతుంది. అంటే వీళ్ళు వదిలిపెట్టారు ఇరాన్స్ కూడా. వాళ్ళకి ఇంకా ఇప్పుడు కౌంటర్ స్ట్రైక్స్ ఇరాన్ మొదలుపెట్టింది. అటు బెంజమిన్ నెతన్యాహు ఇంటి పైన అటాక్ జరిగింది, అమెరికన్ ఎంబసీ పైన అటాక్ జరిగింది. సో తర్వాత ఎలా ఉండదు, పెరల్ హార్బర్ సీన్ కనిపిస్తుంది.
జపాన్ అటాక్ చేసిన తర్వాత సెకండ్ వరల్డ్ వార్లో అమెరికా ఎంటర్ అయింది అన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులు ఏమన్నా వస్తాయి అనుకోవచ్చా? అంటే ఇప్పుడు వాళ్ళు అన్నది కోర్స్ ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తున్నారు. సో టెలివేవ్లో ఉన్న ఎంబసీల మీద కూడా కొన్నిసార్లు కొల్లేటరల్గా పడిపోతాయి. దాన్ని టార్గెట్ చేసినట్టయితే కనిపించట్లేదు ఇప్పుడు. ఓకే ఓకే. ఇప్పుడు ఏది అమెరికన్ అంబాసిడర్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మైనర్ డ్యామేజ్ జరిగింది, మేము క్లోజ్ చేసాము కన్సులేట్ను, ఎంబసీని, ఎవరికేమి ప్రాణహాని జరగలేదు, ఇంజరీస్ కాలేదు, ఏదైతే వాల్స్ ఉంటే బోర్డులు ఉంటే ఏదో కొత్త డ్యామేజ్ జరిగింది, అందువల్ల మేము క్లోజ్ చేసాము, విల్ స్టార్ట్ ఆపరేటింగ్ రేపటి నుంచి బాగా పనిచేస్తామని అంటున్నారు. తర్వాత మీరు అన్నట్టు కరెక్టే, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఇంటి పక్క కూడా అలా జరగటం, ఇవన్నీ కొలేటరల్ డ్యామేజ్ జరుగుతాయి. తర్వాత క్లియర్ గా ఇజ్రాయెల్ చాలా స్ట్రాంగ్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, ఐరన్ డోమ్ తీసుకొచ్చింది, ఏ దేశ క్షిపణి వేసినా కానీ అది గాల్లోనే కూల్చేస్తుందనే ట్రాక్ రికార్డు మొత్తం బ్రేక్ అయినట్టుగా అనిపిస్తుంది ఇరాన్ అటాక్స్ తర్వాత. అవునా? అది కరెక్ట్. ఇప్పుడు ఒకప్పుడు ఐరన్ డోమ్ అంటే 110% ఇంప్రెగ్నేబుల్ అంటే ఏమంటారు అన్పెనిట్రేబుల్ ఏదేదో ఆయన చూసుకున్నా అవన్నీ కరెక్ట్ కాదని తెలుస్తున్నది. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం చూసినట్టయితే అక్టోబర్ 27, 2023లో జరిగిన ఈ హమాస్ అటాక్ హైటెక్ ఇజ్రాయెల్, లో టెక్ హమాస్ వాళ్ళు ఓవర్టేక్ చేయగలిగారు అని అంటే అది 100% ఈ ఐరన్ డోమ్ ఏదో ప్రొటెక్షన్ ఇస్తుంది, ప్రివెంట్ చేస్తుంది అనేది అయితే మీరు అన్న ప్రకారం ఏదైతే అదైతే కరెక్ట్ కాదు. కాకపోతే ఏమవుతుంది అని అంటే ఆ ఓవర్లోడ్ చేయడం వల్ల ఏ సిస్టమ్ అయినా ఫెయిల్ అవుతుంది. రైట్. సో దానికి ఇప్పుడు ఇజ్రాయలీస్ వాళ్ళు అగైన్ దే ఆర్ థింకింగ్, ఒకవేళ అది పోతే ప్లాన్ ఏ కనుక మిస్ అయితే ప్లాన్ బిలో ఎలా చేసుకోవాలనేది వాళ్ళు తెలివిగా ఏం చేసుకుంటున్నారంటే ఈ ఐరన్ డోమ్ ఉన్నప్పటికి కానీ కొన్ని పర్టికులర్ ఇంపార్టెంట్ లొకేషన్స్, సెన్సిటివ్ ఏరియాస్ మాత్రం దానికి మళ్ళీ ఇంకొక అదర్ ప్రొటెక్టివ్ లేయర్ కూడా పెట్టుకున్నారు. అది ఇంప్రెగ్నేబుల్, కానీ ఎంటైర్ ఇజ్రాయెల్ ఇంప్రెగ్నేబుల్ కాదు, ఐరన్ డోమ్ పనిచేయట్లేదు, దానివల్ల డ్యామేజెస్. మన దేశం పైన ఎలా ఉంటుంది సార్ ఎఫెక్ట్? ఎలా ఉంటుంది? ఒకటి పెట్రోల్ ప్రైసెస్ అంటారు, ఇంకోటి చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు కూడా ఇరాన్లో చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ టెహరాన్ నుంచి సురక్షిత ప్రాంతాలకు తీసుకురావాలని మన ఎంబసీ కూడా ట్రై చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. మన పైన ఎలాంటి ప్రభావం చూపించవచ్చు? ఇప్పుడు న్యాచురల్ గా ఈ ఏదైతే వార్ ఎస్కలేట్ అయితే ఇప్పటి వరకు అయితే అఫ్ కోర్స్ ఆల్రెడీ ఇప్పుడు 12 to 15% పెట్రోల్ ప్రైస్ పెరిగిపోయింది ఆల్రెడీ, ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు అని అంటే ఈ గల్ఫ్ ఏరియా ఏదైతే ఉన్నదో అది చాలా ఇంపార్టెంట్ ఫర్ ది ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్, ట్రేడ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా. ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ మన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేది ఏదైతే ఉన్నదో పాసింగ్ నెక్స్ట్ మన ఇరాన్ నుంచి, దాంట్లో మనం 80% ఆఫ్ ఎనర్జీ అంటే ఆయిల్, ఎల్ఎన్జీ అవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, అక్కడి నుంచే వస్తుంది మనకు. ఓకే. సో ఆయిల్ ఇంపోర్ట్ డిపెండెంట్ ఉన్నాం కాబట్టి రేట్స్ పెరగటం వల్ల అనేది ఎలా పెరుగుతాయి రేట్స్ అంటే సప్లై తగ్గిపోవటం, దాని తర్వాత ఇన్సూరెన్స్ కాస్ట్, ఇప్పుడు ఎందుకంటే వార్ జోన్ కదా అది, దాన్ని డబుల్ అయిపోతుంది. సో ఈ రూట్ క్లోజులు కావటం వల్ల మళ్ళీ చుట్టూ తిరిగి రానికి వచ్చేస్తుంది, అంటే ఆ డిలేస్, డిస్టెన్స్లు, ఈ కాస్ట్ అంతా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అదొక పాయింట్. అయితే ఇప్పుడు మనకు గల్ఫ్ ఏరియాలో మనకు ఆల్మోస్ట్ ఒక 1 crore దాకా ఎంప్లాయీస్ అక్కడ ఉన్నారు. ఇజ్రాయెల్లోనే 30,000 మంది ప్రజెంట్గా ఎంప్లాయ్మెంట్లో అక్కడే ఉన్నారు. తర్వాత ఇప్పుడు టెహరాన్లో కూడా ఇప్పుడే వింటున్నాం, అక్కడ మెడికల్ స్టూడెంట్స్ కూడా, మిగతా వర్కర్స్ కూడా అక్కడ కూడా ఒక అంటే 6,000 దాకా ఏదో మన భారతీయులు ఉన్నారు. మన తెలంగాణ నుంచి కూడా చాలా మంది ఉన్నట్టు, అక్కడ 600 మంది దాకా మన వాళ్ళు ఉన్నట్టు కూడా అంత చెప్తున్నారు. సో వీళ్ళందరికీ ఏమవుతుంది అంటే అక్కడ వార్ జరుగుతున్నప్పుడు ఒకటేమో ఫస్ట్ వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ మనం చూడాల్సి వస్తుంది, అవసరం వచ్చినప్పుడు రిపాట్రియేషన్ కూడా చేయాల్సి వస్తుంది. సో వాళ్ళంతా ఉద్యోగాలు పోయి వచ్చినప్పుడు అదంతా భారమే కదా మనకు. ఇటు ధరలు పెరిగిపోతాయి, అటు రెమిటెన్సెస్ ఆగిపోతాయి, ఉద్యోగాలు లేకుండా ఉంటారు. కాబట్టి ఇది ఒక విధమైన అంటే ఎకనామిక్ బర్డెన్ అయిపోతుంది. మన రోల్ ఏంటి? ఇప్పుడు 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించాలంటే అసలు మన రోల్ ఏంటి? ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడు కూడా ఇరాన్ మద్దతు తీసుకునే ప్రయత్నం భారత్ చేసింది, అలానే ఇజ్రాయెల్ అయితే భారత్కి అండగా నిలుస్తామని ప్రకటించింది. సో ఒక విధంగా చెప్పాలంటే అదే లైన్స్లో ఆపరేషన్ సింధూర్ ఎట్లయితే ప్రాక్సీ వార్ని కంట్రోల్ చేయడానికి ఆంధ్రప్రదేశ్, ఇండియా ఫోకస్ చేసిందో, ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా అదే ప్రాక్సీ వార్ని కంట్రోల్ చేయడానికి ఇరాన్ని టార్గెట్ చేసిందని కనిపిస్తుంది.
సో ఏం జరగచ్చు ఈ రోల్ మనం తీసుకోవడానికి కానీ ఉద్రిక్తతల నివారణకు కానీ భారతదేశానికి ఏమైనా స్కోప్ ఉందా అందులో? ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్గా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్ మొన్న అంటే ఇమ్మీడియట్గా ఇరాన్ మీద అటాక్ జరిగినప్పుడు చాలా కంట్రీస్, యూరోపియన్స్, వెస్టర్న్ కంట్రీస్ అంతా వీ ఎక్స్ప్రెస్ డీప్ కన్సర్న్, తర్వాత యూ షుడ్ ఎస్కలేట్ చేయొద్దు, ఈ డిప్లొమసీ నెగోసియేషన్స్ పోవాలని అన్నారు. స్లోగా ఏమవుతుంది అని అంటే కొంతమంది అంటే ఇంక్లూడింగ్ ఏది ఖతార్, తర్వాత సౌదీ, వాళ్ళంతా ఓపెన్గా సపోర్ట్ ఎక్స్టెండ్ చేశారు ఇరాన్కు. ఈవెన్ రష్యా కూడా సపోర్ట్ ఎక్స్టెండ్ చేసింది. అయితే షంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో అది కూడా దాంట్లో మనం మెంబర్స్, చైనా, రష్యా, తర్వాత ఈ CIS కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇరాన్ కూడా మనం అంతా మెంబర్స్. వాళ్ళు మీటింగ్ పెట్టి రిజల్యూషన్ పాస్ చేసి ఇజ్రాయెల్ యాక్షన్ కండెమ్ చేశారు. కానీ మనం పార్టిసిపేట్ చేయలేదు, వీ అబ్స్టైన్, మనకు సంబంధం లేదని. అని అంటే మనది ఏంటంటే ఒక తటస్థ స్థానం లేకుండి ఇద్దరితోని నెతన్యాహు ఇమ్మీడియట్ గా ఫోన్ చేశాడు మన ప్రైమ్ మినిస్టర్ కు, ఎక్స్ప్లెయిన్ చేశాడు పరిస్థితులు. తర్వాత అలానే ఇరాన్ ఫారెన్ మినిస్టర్ కూడా మన వాళ్ళతో సంప్రదింపులు జరిగాడు. సో దీనివల్ల ఏంటంటే ఇద్దరితోని ఉండి మంచిగానే ఉండి నెగోసియేషన్స్ కు దారి తీసే ఏర్పాటు చేయాలని మన ప్రయత్నాలు ఉన్నాయి. సో అందుకనే మనం ఏ సైడ్ తీసుకోలేదు, ఏ సైడ్ కూడా తీసుకోవు. సింపుల్ ఎగ్జాంపుల్ యుక్రెయిన్, రష్యా మనం ఎప్పటి నుంచో జరుగుతున్నాం, కానీ ఇద్దరితో పాటు బాగానే ఉన్నాం. ఏది వాళ్ళ సైడ్ తీసుకోలేదు, రష్యా వైపు కూడా సైడ్ తీసుకోలేదు. అఫ్ కోర్స్ పుతిన్ కొంతవరకు అన్హ్యాపీగా అనిపించినా కానీ ఆయన అంటే రష్యా అండర్స్టాండ్ చేసుకుంది మన పొజిషన్. అదే పొజిషన్ ఇలానే ఈ కాన్ఫ్లిక్ట్ లో కూడా, ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ లో కూడా అదే మెయింటైన్ చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది థ్యాంక్ యూ. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య రాజుకున్నటువంటి చిచ్చు ఖచ్చితంగా అది వ్యాపార సంబంధమైనటువంటి అంశాలపైన ప్రభావం చూపిస్తుంది. భారతదేశానికి సంబంధించి పెట్రోల్ ఉత్పత్తుల దిగుమతి ఎక్కువగా ఇరాన్ నుంచి వస్తున్న నేపథ్యంలో ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఇంకోవైపు నుంచి చూస్తే కనుక అటు అమెరికా, ఇజ్రాయెల్ రెండు కలిసి పూర్తిస్థాయి యుద్ధానికి దిగితే కనుక పశ్చిమాసియాలో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈలోగానే ప్రపంచ దేశాలు ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం కనిపిస్తుందని వినోద్ కుమార్ విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.